తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన కొనసాగుతోంది. బీఆర్ఎస్ లో ముఖ్య నాయకులను చేర్చుకునే అంశంతో పెద్ద ఎత్తున మహారాష్ట్రకు సుమారు 500 వాహన శ్రేణితో కేసీఆర్ పటాన్ చెరువు మీదుగా మహారాష్ట్రకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇస్నాపూర్ చౌరస్తా వద్ద నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఇక్కడ నిలబడి ఉన్నారు. మనతో పాటు నీలం మధు అందుబాటులో ఉన్నారు. సో చాలా మంది మిమ్మల్ని అడగమంటున్న ప్రశ్న, కేసీఆర్ చాలా స్పష్టంగా పటాన్ చెరు సభలో మైపాల్ రెడ్డిని దీవించండి అని చెప్పిన తర్వాత కూడా నీలం మధుకి ఉన్న ధీమా ఏంటి? ఎందుకు ఆయన బల ప్రదర్శన చేస్తున్నాడు? ఏం చెప్తారు? గోపి, ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, ఇది బలపరీక్ష కాదు. కేసీఆర్ అంటే నేను ముందు కూడా చెప్పిన, చిన్నప్పటి సంది నేను ఆయన అడుగు జాడలు నడుస్తున్నా 2004 నుంచి. ఆయన అంటే నాకు ఇష్టం. పని చేసుకుంటూ పోతే సార్ 100% గుర్తిస్తాడని నాకు నమ్మకం ఉంది. పనే చేస్తున్నాం. నేను బల ప్రదర్శన చేస్తలే, ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడతలే. అలా ఉన్నా కూడా పార్టీకి పని చేస్తున్నా. పార్టీ 100% నన్ను గుర్తిస్తుందని నమ్మకం ఉంది. సో ఇప్పటికీ మీకు పటాన్ చెరు టికెట్ వచ్చే అవకాశం ఉందన్న నమ్మకం మీకుందా? చెప్పలేము కదా, కాలం ఏమైనా నిర్ణయిస్తుంది. సార్ కూడా నిర్ణయిస్తాడు. ప్రజల అభిప్రాయాలు తీసుకుంటాడు. ప్రజల్లో ఏముందనే తెలుసుకుంటాడు. అన్ని చూసే చేస్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది. నా కార్యకర్తలకు కూడా నమ్మకం ఉంది. కేసీఆర్ సార్ మీద చాలా నమ్మకం ఉంది. అంటే మహారాష్ట్ర పర్యటన చూస్తూ ఉన్నారు. కేసీఆర్ కి సంబంధించి పెద్ద ఎత్తున మహారాష్ట్ర నాయకులు ఈ రోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవబోతున్నారు. అంటే దేశం మొత్తం బీఆర్ఎస్ గుబాలింపు కనపడుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా, నాయకుడిగా? చాలా గౌరవంగా ఉందన్న. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డ ఆత్మగౌరవం గురించి, ఆ రోజు 2001లో ఆత్మగౌరవం గురించి ఎట్లయితే తెలంగాణ సాధించిందో, ఈ రోజు దేశ ప్రజల గురించి కూడా, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కూడా దేశ ప్రజలకు అందరికీ అందాలి సంక్షేమాలని. సారు ఆత్మగౌరవం, తెలంగాణ బిడ్డ ఒక బిడ్డ దేశంలో ఏలాలని మేమందరం కూడా ఆత్మగౌరవం గురించి ఫైట్ చేస్తున్నాం. ఆ ఆత్మగౌరవం నింపుతామని తెలియజేస్తున్నాం. మరి కాసేపట్లో 500 వాహన శ్రేణితో కేసీఆర్ గారు ఇట్లా రాబోతూ ఉన్నారు. ఏం ప్లాన్ చేశారు? నీలం మధు ఏం ప్లాన్ చేస్తాడో ప్రత్యర్థులకు కూడా అందని పరిస్థితి ఉంది. ఆయన పూలు జల్లుతాడా లేకపోతే ఏం చేస్తాడా అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఏం చేయబోతూ ఉన్నారు? మేము చూస్తుండొచ్చు అన్న, మీరు సీఎం గారికి స్వాగతం. ఎందుకంటే మహారాష్ట్ర 2 రోజుల టూర్కు స్వాగతం పలకడానికి నా ఎన్ఎంఆర్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ అన్న ప్లకార్డ్స్ పట్టుకొని ఇక్కడ నుంచి పూలు జల్లుతాం. ఆ పూలతోటి చిరునవ్వుల జల్లు జల్లుతాం. అందరం కూడా మా కార్యకర్తలు అందరం కూడా చిరునవ్వుల జల్లు చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎన్ఎంఆర్ యువసేనలో జోష్ ఏ మాత్రం తగ్గట్లేదు, రోజు రోజుకి పెరుగుతుంది. ఏం పెడతా ఉన్నారండి? ఏం ఎక్కిస్తున్నారు? ఏమన్నా సిలైన్ తయారు చేశారా మీరు వాళ్ళకి? ప్రేమ ఎక్కిస్తున్నాము. ప్రేమ ఎందుకంటే మా ముఖ్యమంత్రి సార్ ఎట్లయితే అందరినీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎట్లయితే చూస్తాడో, నేను కూడా నా ఎన్ఎంఆర్ కార్యకర్తలను కూడా అదే ప్రేమ, అదే అభిమానం, అదే ఆత్మగౌరవం నింపడానికే చేస్తుంటాను. అది కూడా మీరు చూస్తుండొచ్చు. మా చిరునవ్వే మా కార్యకర్తలకు బలం. కొంతమంది ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషంగా మీ కేసీఆర్ గారికి స్వాగతం పలికేందుకు అంతా రోడ్డు మీద వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? నేను ఒకటే విషయం చెప్తున్నా. మొన్న కొల్లూరులో జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ వచ్చిన రోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కాబోయే పటాన్ చెరు శాసనసభ్యులు మన మదన్న గారిని పిలుచుకొని వీపు మీద తాటి నువ్వేం పిక్కర్ చేయకుండా ఉన్నానని చెప్పి ధైర్యం చెప్పిండు. ఆ ధైర్యం మేము అందరూ చిరునవ్వు, మా అందరికి ఆనందం కురుస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే మన పటాన్ చెరు నుండి ఇక్కడ కాన్వే వెళ్తున్నటువంటి వెహికల్ 20 స్పీడ్లోనే వెళ్ళుకుంటూ మా అందరినీ చిరునవ్విస్తూ, మనం నవ్విస్తూ ఆయన నవ్వుకుంటూ వెళ్ళిండు. ఆ చిరునవ్వే మాకు ఖచ్చితంగా బీఫామ్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటే విశ్వాసం అని మీరు చెప్తూ ఉన్నారు, అతి విశ్వాసం అని చెప్పి ఎమ్మెల్యే వర్గీయులు చెప్తున్నారు. ఏం చెప్తారు? విశ్వాసం మా పైన ఉంది కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం. అది ఏమన్నా కూడా మనకి నీత వేస్తున్నాం. ఖచ్చితంగా మాకు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. సో ఇది ఓవరాల్ గా కేసీఆర్ పర్యటనకి సంబంధించి పటాన్ చెరు మీదుగా సుమారు 500 వాహన శ్రేణితో భారీ కాన్వాయ్ వెళ్లనున్న నేపథ్యంలో ఇస్నాపూర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో సీఎం కాన్వాయ్ ఇటు రాబోతుంది. చూడాలి వీళ్ళు ఎట్లా స్వాగతం పలుకుతారని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని చెప్పి నీలం మధు చెప్తున్నారు. ఆశించడంలో తప్పు లేదు. సీఎం కేసీఆర్ అన్ని గమనిస్తూ ఉన్నారని చెప్పి నీలం మధు మరోసారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్ చెరు నియోజకవర్గం నుంచి.